2025 మార్చి నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2025 మార్చి నెలలో కుజగ్రహం సానుకూలంగా సంచరిస్తుంది కనుక ఈ కుజగ్రహం అనుకూలం వల్ల కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూములు కొనుగోలు కానీ వాహనాల కొనుగోలు వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతారు. లేక భూముల నుంచి వాహనాల నుంచి మీరు అధిక లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బుధగ్రహము అనుకూలంగా ఉండడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరంగా మరింతగా బలాన్ని పుంజుకునే విధంగా ఉంటారు. గురువు సానుకూలంగా సంచరించడం వల్ల ఈ సింహరాశి వారికి జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ వ్యాపారాలని విస్తరించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, మీదైనటువంటి ఒక ఉన్నత స్థానాన్ని, మీదైనటువంటి ఒక శైలిని మీరు సమాజానికి చూపించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. శుక్రగ్రహము అనుకూలంగా ఉండడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని, శుభకార్యాల సందర్భంగా మీరు ఆనందంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. అలాగే 2025 మార్చి మాసంలో రవిగ్రహం ప్రతికూలంగా సంచరిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకుడికి ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. శనిగ్రహం సానుకూలంగా లేకపోవడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కేతుగ్రహం సానుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశను, కుటుంబపరమైనటువంటి ఒక కష్టాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అష్టమ గ్రహంలో రాహు సంచారం వల్ల దురాశపరులతో మీరు చేసే కార్యక్రమాలు అవి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. అత్యాశతో చేసే కార్యక్రమాలంతా కూడా మీకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు సైతం మీరు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది అనిపిస్తుంది. 2025 మార్చి మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామికి పూజించి స్వామివారికి తమలపాకుల పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. దుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 మార్చి మాసంలో ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఈ పరిహారాలు పాటించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.